మిస్టర్ సంతోష్ రెడ్డి, ది ఫౌండర్ ఆఫ్ ఎస్ఆర్ గ్రూప్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? ఎస్ఆర్ అనేది మా నాన్నగారు ఎస్టాబ్లిష్ చేశారు. ఇది మేము సెకండ్ జనరేషన్. ఏ టీచర్ గానీ ఇన్స్టిట్యూషన్ గానీ స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ ఎవరు పెంచలేరు. నాకు 3 పిల్లలు ఉన్నారు. ఎయిమ్స్ లో ఉండాలి కదా, ఎందుకు లేరు? అమెరికాకి వెళ్ళినా ఆడ చేసేది ఐటీ జాబ్స్, ఇండియాలో ఉన్న ఐటీ జాబ్. పేరెంట్ కి ఈ రోజు ఏది కావాలంటే అది మేము టీచ్ చేస్తాం. సంతోష్ గారు, ఒక టీచర్ దగ్గర చదువుకోవడం అనేది, ఒక టీచర్ తో ఇంట్లో ఉండి చదువుకోవడం అనేది 2 డిఫరెంట్ థింగ్స్. యాక్చువల్లీ మాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ మార్క్స్ మీద, గ్రేడ్స్ మీద ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. A1 నుంచి మా నాన్నగారు చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ అండి. లైఫ్ లో నువ్వు సక్సెస్ కావాలంటే క్యారెక్టర్ వీక్ కావద్దు, డిసిప్లిన్ మిస్ కావద్దు. ఇదే లాజిక్ లో మమ్మల్ని పెంచాడండి. ఎడ్యుకేషన్ లో డిసిప్లిన్ అంటే ఏంటండి? స్టూడెంట్ తెలుసు, కొన్ని చేయొద్దని తెలిసినా కానీ మినిట్లో టెంప్టే చేస్తూ ఉంటాం. ఏ ఏజ్లో కానివ్వండి సార్, ఆ ఏజ్లో చేయకూడని చేయొద్దండి అంతే. దట్స్ కాల్డ్ డిసిప్లిన్ అంతే. ఇన్స్టిట్యూట్ లో మేము మోర్ దెన్ మార్క్స్ కానీ గ్రేడ్స్ కానీ ఈ డిసిప్లిన్ కి యాక్చువల్లీ వెయిటేజ్ ఇస్తామన్న దగ్గర అంతమంది స్టూడెంట్స్ వస్తారు. బట్ దెన్ మీరు చేసే ఎఫర్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉంటుందండి. ఆ పర్సనాలిటీ బిల్డప్ చేయడము, స్టూడెంట్ క్యారెక్టర్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ రియలిస్టిక్ గా ఉండాలి అనేది మీరు అన్నారు. ఇన్స్టిట్యూషన్స్ ను బ్లేమ్ చేసే ముందు సార్ పేరెంట్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలండి. స్టూడెంట్స్ ఇప్పుడు ఎలాంటి కోర్సెస్ కి ఆప్ట్ చేస్తున్నారు? స్టూడెంట్ సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కు ఏ కోర్స్ తీసుకున్న లైఫ్ సక్సెస్ఫుల్ అండి, నో డౌట్. బట్ ఎక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఇంక్లూడ్ అవుతారు. మంచి టీచింగ్ స్టాఫ్ ఉండాలి అంటే మంచి సాలరీస్ ఇస్తే సరిపోతుంది, వస్తారు కదా అన్నది ఉంటుంది కదా. అంటే వాళ్ళ దగ్గర స్టామినా ఉండాలి కదా సార్, టీచింగ్ చేసే కెపాసిటీ ఉండాలి కదా. మేము కూడా సాలరీస్, మంచి సాలరీస్ ఇస్తాం సార్. చెప్పాలనే తాపత్రయం ఒకటే సరిపోదు, సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా సార్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, సంతోష్ అనే వ్యక్తి కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు తను అసలు ఏమవుదాం అనుకున్నాడు? అంటే మాకు సెకండ్ ఆప్షన్ ఎప్పుడు లేదండి. మాకు ఓన్లీ వన్ ఆప్షన్. ఓన్లీ వన్ ఆప్షన్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్.